యేసు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనము చదువుకుందాము. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు యేసు ప్రభువుల వారు తనను ఉద్దేశించి చెప్పుచున్నట్లుగా మనము చూస్తున్నాము. దేవాలయము అని మనం ఆలోచన చేసినట్లయితే యూదులకు దేవాలయము ఎంతో పవిత్రమైన స్థలము. వాళ్ళు ఎంతగానో ఇష్టపడేటువంటి స్థలము, వారు ఎంతో ప్రియంగా ఉన్నటువంటి స్థలము, వారికి ఎంతో అతి ఇష్టమైనటువంటి స్థలము. అక్కడ అర్పణలు మరి యాజకులు అర్పించేవారు, బలులు అర్పించేవారు. ప్రజలకు దేవునికి మధ్యలో వారు ఎంతో గొప్ప సేవ చేస్తూ మరి చక్కటి పరిచర్యలు అక్కడ జరిగించబడేవి. అక్కడికి యూదులు ఏటేటా మరి అనగా ప్రతి సంవత్సరము 3 మార్లు దేవాలయంలో పండుగలు ఆచరించుటకు వచ్చేవారు. పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, పర్ణశాలల పండుగ, ప్రాముఖ్యంగా 3 సార్లు ఎంతో ఇష్టంగా మరి అలసట కోర్చి కూడా వారు ప్రయాణం చేసి పండుగలు ఆచరించుటకు వచ్చేవారు. యేసు ప్రభువుల వారు ఈ భూమి మీద జీవించిన కాలంలో యూదులు దేవాలయమును అంతగా మరి ఉన్నతంగా పరిగణిస్తున్నటువంటి సమయంలో మరి ఆయన ఈ యొక్క ప్రకటన చేశాడు. వాళ్ళు అంత ఉన్నతంగా పరిగణిస్తున్నారు అంటే మనం కూడా ఆశ్చర్యము చెందక మానము. కానీ అలాంటి పరిస్థితులలో యేసయ్య దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని ఒక ప్రకటన చేశాడు. యేసు ప్రభువుల వారు మరి ఆ కాలంలో ఉన్న సమయంలో దేవాలయంలో దేవుని యొక్క సింహాసనమునకు, ఆయన ఉనికికి, ఆయన సన్నిధికి గుర్తుగా ఉన్నటువంటి నిబంధన మందసము లేదు. యేసు ప్రభువుల వారు ఆ కాలంలో శరీరధారిగా ఆయన మరి నివాసం చేశాడు వారి మధ్యలో. మనం కూడా యేసయ్యను మరి దేవుని యొక్క కుమారునిగా, మన రక్షకునిగా మనం అంగీకరించి ఉన్నాము. దేవుని సన్నిధికి ఆయన సాదృశ్యంగా ఉన్నారు. మరి మనం ఎంతగా యేసయ్యను ఆరాధించాలి అంటే ఎంతో గొప్పగా ఆత్మతో సత్యంతో ఆరాధించవలసినటువంటి వారంగా ఉన్నాము. యేసయ్య దేవాలయం కంటే గొప్పవాడు కనుక మనం కూడా ఆయనను మరి అంత గొప్పగా మనము పరిగణించాలి, అంతకంటే గొప్పగా మనం ఆయనను పూజించాలి. దేవాలయము ఎంతో అద్భుతంగా ఉంది, ఎంతో అందంగా అలంకరించబడి ఉన్నది, అందరిచే అది కొనియాడబడింది. మరి మనం కూడా యేసయ్యను అంతకంటే మించి ఆయనను మనము కొనియాడాలి, ఆయనను మనము ఘనపరచాలి. దేవాలయానికి వచ్చే వారంతా కూడా ప్రజలందరూ ఎంతో సంతోషంతో ఆనందంతో అక్కడికి వచ్చేవారు. మరి మనం కూడా అంతకంటే ఎక్కువ సంతోషంతో, అంతకంటే ఎక్కువ ఆనందంతో మనం యేసయ్య యొద్దకు రావాలి, గంతులు వేసుకుంటూ రావాలి, సంతోషంతో మనము రావాలి. దేవాలయం పరిశుద్ధ స్థలంగా, పవిత్ర స్థలంగా మరి కొనియాడబడింది. మరి యేసు ప్రభువుల వారు కూడా ఈ భూమి మీద మానవునిగా మన మధ్యలో జీవించినప్పటికీ కూడా ఏ పాపము ఆయన చేయలేదు. ఆయన పరిశుద్ధుడుగా జీవించాడు. పాపుల మధ్యలో ఆయన పరిశుద్ధుడుగా జీవించి చూపించాడు. అంత గొప్ప దేవుడు కనుక మనం ఆయనను నిత్యము కొనియాడాలి. దేవాలయము ప్రజలందరూ కూడి ఆరాధించే స్థలంగా మరి సేవించే స్థలంగా ఉన్నది. మరి మనం కూడా అంతకంటే ఎక్కువగా యేసయ్యను సత్యంతో ఆత్మతో మనం ఆయనను ఆరాధించాలి. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో ఆయనను మనం సేవించాలి, ప్రేమించాలి. అంతకంటే ఎక్కువగా ఆయనను మనం కనపరచాలి. దేవుని యొక్క సన్నిధికి మనం ఈ దినమున వెళుతున్నాము. మరి యూదులందరూ ఎంత సంతోషంతో వచ్చేవారో దేవాలయానికి, అదే ప్రకారంగా మనం కూడా సంతోషంతో ఆయన యుద్ధకు వెళ్దాము, సంతోషంతో ఆయన ఆలయంలో ఆయనను ఆరాధించుదాము. దేవుని యొక్క సన్నిధి
అంతటా కూడా వ్యాపించి ఉన్నది. దేవుని యొక్క ఉనికి అంతటా కూడా వ్యాపించి ఉన్నది. మరి దేవుని యొక్క సన్నిధి యేసయ్యను మనము చూస్తున్నాము. మరి ఈ ఉదయకాల సమయంలో మనము ఆలయానికి వెళ్తుండగా ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించుదాము, ఘనపరచుదాము, కొనియాడుదాము, ఆయన నామమును హెచ్చించుదాము. ఎందుకంటే ఆయన నామము అన్ని నామముల కంటే పైనామం కలిగినటువంటి నామము. ఆయన నామంలోనే మనకు రక్షణ ఉంది. ఆయన నామంలోనే మనకు స్వస్థత ఉంది. ఆయన నామంలో మనకు విమోచన, విడుదల, శాంతి, సమాధానం ఉన్నది. కాబట్టి దేవాలయం కంటే గొప్పవాడుగా ఆయన కొనియాడబడుచున్నాడు. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. దయగల తండ్రి, నీ సన్నిధిలో శాంతి, సమాధానము, నీ సన్నిధిలో విమోచన, రక్షణ మాకు దొరుకుతున్నది. కాబట్టి నాయన నీ సన్నిధికి మేము యూదులు ఏ రీతిగా సంతోషంతో ఆనందంతో వచ్చేవారు, మేము కూడా సంతోషంతో ఆనందంతో నీ సన్నిధికి రాగలిగిన వారిగా ఉండడానికి నీ కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.